తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఒడిశా బెంగాల్ తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆగస్టు 2వ వారం మొదలైన వానలు మొన్నటి వరకు కురిశాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొరలుతూ ఉన్నాయి. గత 2 రోజులు వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న 3 రోజులు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. అయితే ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. పలు చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం అయితే ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురుస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు ఈ కొత్త అల్పపీడనం వల్ల వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్ష ప్రభావం కనిపించనుంది. తాజాగా ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని, వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అయితే ఈ వర్షాల వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించడం అవసరమన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ప్రాజెక్టుకు ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతూ ఉంది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఒడిశా, బెంగాల్ తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆగస్టు 2వ వారం మొదలైన వానలు మొన్నటి వరకు కూడా కురిశాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొరలుతూ ఉన్నాయి. గత 2 రోజులు వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గణనీయంగా ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. అయితే ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న 3 రోజులు పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇదిలా ఉండగా తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలైతే పడబోతున్నాయి. అయితే ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. పలు చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలుపుతూ ఉన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు ఈ కొత్త అల్పపీడనం వల్ల వరద పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షం ప్రభావం కనిపించనుంది. తాజాగా ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని, వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని తెలిపారు. ఈ వర్షాల వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించడం అవసరమన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ప్రాజెక్టుకు ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిపోయింది. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతుంది.